వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డిబేట్ నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి? కోర్టుల్లో బెయిల్ కూడా వాళ్ళు తిరస్కరించడం జరిగింది, ముందస్తు బెయిల్. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ప్రతిపక్షంలో ఉండగా మంత్రి అవ్వడానికి ముందు జోగి రమేష్ చేసినటువంటి విధ్వంసం నిరసన పేరుతోటి. సో మొత్తానికి అరెస్టులు అయితే జరుగుతున్నాయి. లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీని అరెస్ట్ చేశారు. అలాగే హైదరాబాద్ వెళ్తున్నారు అన్నటువంటి సమాచారంతో నందిగం సురేష్ని, మాజీ ఎంపీ బాపట్ల, ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం 2 కేసులకు సంబంధించి, ఒకటి చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి, 2 టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళ కార్యకర్తలని, అక్కడ ఉండేటువంటి ఉద్యోగుల్ని గాయపరచడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, దీనికి సంబంధించి ఒక కుట్ర వీటన్నిటిలో కూడా. సో జోగి రమేష్ది ఒక రకమైనటువంటి కేసు అయితే, మిగతా కేసులో వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, ఇతరత్ర, అలాగే దీంట్లో ఇంకా పేర్లు కూడా వస్తున్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ పాత్ర ఏంటి, వల్లభనేని వంశీని కూడా ఇందులో సమ్ A24 కింద ఎంతో చేర్చారు అన్నటువంటి వివరాలు కూడా మనకి అందజేశారు. అట్ ద సేమ్ టైం నందిగం సురేష్కి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం అనేది జరిగింది. ఇక పరారీలో ఉన్నటువంటి నేతలు 2 కేసుల్లో, తెలుగుదేశం పార్టీ మీద దాడి, కార్యాలయం మీద దాడి కేసులో దేవినేని అవినాష్ వెనకాలండి చేయించారు ఇదంతా. ఆయన అనుచరులందరూ ఉన్నారు, ఆరవ సత్యం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు, మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలా అయితే ఎవరైతే సూత్రధారిగా ఉన్నాడో దేవినేని అవినాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అన్నది స్పష్టమవుతోంది. అలాగే జోగి రమేష్ కూడా పరారీలోనే ఉన్నాడు. నందిగం సురేష్ అరెస్ట్ అవుతాడని తెలిసిన దగ్గర నుంచి కూడా, నేను పోలీసులకి సహకరిస్తాను విచారణలో అని చెప్పినటువంటి వ్యక్తి అక్కడ సహకరించకపోగా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నుంచి ఇంకా పరారీలోనే ఉన్నాడు అన్నది తెలుస్తోంది. మొత్తం 12 బృందాలు గాలింపు చేపట్టాయి. హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, పల్నాడు 12 ఏరియాల్లో మొత్తం పోలీస్ బృందాలని ఏర్పరిచారు ఉన్నతాధికారులు. వాళ్ళు గాలిస్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేయడానికి. అలాగే వైసీపీ రాష్ట్ర యువత అధ్యక్షులు పానుగంటి చైతన్య, తన కోసం కూడా వేట కొనసాగుతోంది. ఎవరెవరు దాడిలో పాల్గొన్నారో ప్రతి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అన్నటువంటిది స్పష్టమవుతోంది. సో ఇదే డిబేట్ ఇవాళ. దీని మీద మాట్లాడడానికి మనతోటి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. ముందు ఒకసారి, అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్గా నిన్న డిబేట్ కూడా ఆల్మోస్ట్ దీని మీదే నడిచింది. కోర్టు బెయిల్ రద్దు చేసింది వీళ్ళకి ముందస్తు అని చెప్పి. అయితే ఇద్దరినేమో లోపలేశారు, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఓవరాల్గా ఆ రోజు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న న్యాయానికంటే, దీనికి వైసీపీ నుంచి అగ్రనాయకత్వం ఎవరు మాట్లాడకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడారు. ఎవరంటే వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఏమన్నారంటే, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ని అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. పాయింట్ టు బి నోటెడ్. ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించారు. భుజానికి ఆపరేషన్ చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్ళిన సురేష్ని అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? పాయింట్ టు బి నోటెడ్. 3 ఏళ్ల క్రితం కేసులో పోలీసులు చట్టపరమైన చర్యలన్నీ తీసేసుకున్నారు, కానీ టీడీపీ అధికారంలోకి రాగానే దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా కనీసం పలకరించడానికి వెళ్తే కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఇది ఆయన చెప్పింది. ఏంటి మీరేమంటారు దీనికి? పవన్ గారు, మొదట మీకు న్యూస్ 360 ప్రేక్షకులకి, అనలిస్టు అడిసిమల్ శ్రీనివాస్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదట నమస్కారాలు. ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగుతారు. ఎందుకు తాగవంటే ఉప్పు తిన్నావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, తాడేపల్లె గెస్ట్ హౌస్ లో, అలాగే కృష్ణా జిల్లా పార్టీ ఆఫీస్ పైన, బాబు గారి ఇంటి పైన చాలా పకడ్బందీగా ఒక 2 ప్రముఖ మీడియా మిత్రులను పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, కొంతమంది కూర్చుని నందిగం సురేష్ లాంటి వాళ్ళు, అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది కార్యనిర్వాహక వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి పథకం ప్రకారం ప్లాన్ చేశారు. ఈ దాడి ఎలా ఉండాలంటే, ఆ వాయిస్ కూడా విన్నా నేను, మరోసారి తెలుగుదేశం పార్టీలో చేరాలంటే భయం కలగాలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు, ఆ కార్యకర్తలు భయాందోళనకు గురి, భావోద్వేగంతో బయటకు వెళ్ళిపోవాలి, నేను ఒక్కడనే ఈ రాష్ట్రాన్ని ఏలాలి, 30 ఏళ్ళు సీఎంగా ఉండాలి, ఇది టార్గెట్ పెట్టుకొని ప్లాన్ చేశారు. సార్, జనం చాలా తెలివిగలవాళ్ళు నిన్ని పంగనామాలు పెట్టి మొదలు కూర్చొని పెట్టారు. ఆ రోజు మీలాంటి సిన్సియర్ మీడియా మిత్రులు ఏమడిగారు, ఇది ఒక ప్రజాస్వామ్య విరుద్ధం అండి, పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అన్యాయం కదంటే, ఏపీలో నాకు అభిమానులు ఉన్నారు,
నన్ను ఏమన్నా అంటే బీపీలు పెరుగుతాయి, పెరిగితే ఊళ్ళో కొంపలు కొలుస్తారా? అంటే మీ కార్యకర్తలు మీరు రెచ్చగొడతారా? ఈ ఆలప్పిరెడ్డి కానీ, తలసిరి రఘురామ్ కానీ, నందిగాం సురేష్ కానీ, అవినాష్ కానీ, ఇంకా మీరు చదివిన పేర్లు చాలా మంది ఉన్నారు. అవును, డకాయిట్లో నెంబర్ 1 వీళ్ళందరూ. రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గంగా రాక్షసంగా పరిపాలన చేసిన జగన్మోహన్ గారికి ఎవరు తప్పు చేసినా కనపడదు, ఎవరిని దండించరు, అంత నీతిమంతుడు, సస్పెండ్ చేయడు, కమిషన్ తీసుకోడు, వీటిని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఆ దాడికి పాటుపడిన వ్యక్తుల్ని మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్గా, బూతులు తిట్టిన వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి అధికారాలు, చంపిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి కార్పొరేట్ పదవులు, ఇలా మెయింటైన్ చేసి రాష్ట్రాన్ని నేర ప్రవృత్తి రాష్ట్రంగా మార్చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా ఇతర పార్టీలు ఏమి ఉండకూడదంట. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ, వైసీపీ తప్ప. ఈ దుర్మార్గమైన చర్యల్ని ప్రజలు హర్షించలా. ఆ రోజు ఎందుకు పోయారు మీరు బాబు గారి దగ్గరికి? వినతిపత్రం, అందుగా సురేష్ చెప్తున్నాడు, వినతిపత్రం ఇవ్వడానికి పోయాడంట. వినతిపత్రం ఎందుకు పోయాడు? 5-6 మంది, ఒక 10 కార్లలో 100 మంది కర్రలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఉన్నారు లేదా కనుక్కొని ఇంటికాడ వినతిపత్రం ఇస్తారా? అంటే ఇలా చేయకూడదని తప్పని ఆయన ఇవాళ వేదాలు వల్లించినట్టు ఆయన మాటలు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆయన కొడుకు ఆయన పేరు నాకు గుర్తు రావట్లా, ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు కన్నా రోగిష్టి ఉన్నారా, ముందు కుప్పానికి వెళ్ళమని చెప్పు అని మాట్లాడినాడు. కనీసం మేసాలు కూడా రాలి వాడికి, వాడు రాజకీయాలు మాట్లాడతారు. సార్, అధికారంలో ఉండేటప్పుడు కండ కావరమై అహం తలకెక్కి విర్రవీగి ప్రజల్ని విచ్చలవిడిగా విధ్వంసం చేసి ప్రజల్ని హింసించి రాష్ట్రంలో పార్టీలను భయభ్రాంతులు చేసి ఏంటి మాట్లాడితే జీవో నెంబర్ 1 పరిస్థిస్తే 41 నోటీసులా, ఏదైనా మీడియాలో పొరపాటున శ్రీనివాసరావు లాంటి గట్టిగా మాట్లాడితే జైల్లా, పాపం ఎవరో నంగనాయకమ్మ పోస్ట్ పెట్టిందని జైలు పడి 90 ఏళ్ల ముసలావిడిని. ఇంత రాక్షసంగా పరిపాలన చేయని జగన్మోహన్ గారిని లాగి లెంపకాయలు కొట్టి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళా బురద రాజకీయాలు రెండో విషయం. నేను స్ట్రైట్ ఒకటి అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం నాకు అర్థం కావడం లేదు. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా, వీటిలో అవుతుందా? 2 బాబు గారు వినతి పత్రం ఇవ్వబోతున్నారా, కొట్టబోతున్నారా? ఆయన బీజేపీ సత్యకుమార్ గారి మీద కారు మీద దాడి చేసి మేము చూడలేదా? కర్రలు రాడ్లు ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎలా వచ్చారు సార్? కర్రలు, రాడ్లు, సుత్తులు, గడపార్లు, రౌడీలు గుండాలు వేసుకొని వచ్చారు. ఏంటి కారులో వచ్చి దిగుతాండ, మహిళలు వచ్చి దిగుతాండ, వాళ్ళు ఆ ఫోర్స్ చూసి గేట్ని తన్నారు, గుద్దారు, పడిపోయింది. రామారావు గారి విగ్రహం అద్దాలు పాలు కొట్టారు, కనపడిన ప్రతి స్టాఫ్ని చేతులు పాలు కొట్టారు కర్రలతో. ఎవరు మిమ్మల్ని పార్టీ ఆఫీసర్లను బెదిరించారు, కెమెరాలు పాలు కొట్టారు. ఏంటి సార్ మీ విధ్వంసం? నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో మీరు అధికారంలో ఉంటారా? ఈ అధికారం శాశ్వతం అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి సైకో లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని బట్టి దరిద్రం రాష్ట్రంలో వదిలించారు. ఇప్పుడు దాంట్లో నిర్దోషులు ఉండాలి కదా. ఇప్పుడు మాకు అధికారం ఉంది, మేము చేయట్లేదే, గొడవ చేయట్లేదే, ప్రజలకు సేవ చేసి 164 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయమన్నారు. మరి మన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మా కార్యకర్తలు కొట్టేస్తే ఎలా వదిలేస్తామమ్మా అనుకుంటున్నా మీరు? ఎంతటి వాడైనా ఎవడైనా ఏడ దాక్కున్నా, కలుగులో దాక్కున్నా జుట్టు పట్టుకుని లాక్కొచ్చి చట్టం నిలబడతాం, చట్ట ప్రకారం ఇచ్చేస్తాం. దీనికోసం నేను పులులు, సింహాలు అని చెప్పిన మీరు ఎందుకు పిల్లల్లాగా దాక్కున్నారు? తప్పు చేశారు కాబట్టి దాక్కున్నారు. ఇప్పుడు మీరు హైకోర్టు పోతే ఏమైంది? బెయిల్ రద్దు చేసి పారేసినారు, తప్పు ఇది చేసింది కరెక్ట్ కాదని. ఇప్పుడు మీకు దిక్కు తెల్లా సుప్రీంకోర్టుకు పోవాలని. లండన్ పోవాల్సిన జగన్మోహన్ గారు ఈ కేసులు అవి ఇవి చెప్పి వాయిదా వేసుకొని అనవసరంగా కార్యకర్తలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడా, లేదంటే లండన్ పోవడానికి ఏమైనా సమస్యలు వచ్చాయో తెలియదు. టోటల్గా ఏంటంటే ఆంధ్ర సైకో బ్యాచ్ కంతా ముందుంది ముసళ్ళ పండుగ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోడాయిల్ ఫెస్టివల్. ఇది స్టార్టింగ్ మాత్రమే. ముందు చాలా అరెస్టులు జరుగుతాయి. తప్పులు చేసినండి, ఇది కక్ష సాధించారు కాదండి, ప్రజాస్వామ్యం వ్యతిరేకం చేయటం లేదు, మేము వాళ్ళలాగా లంబోదాలు మాట్లాడటం లేదు, వాళ్ళలాగా ఆడపిల్లల మీద దౌర్జన్యం చేయటం లేదు, 4 స్టార్లు ప్రదర్శించట్లేదు, బురద రాజకీయాలు చేయట్లేదు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపైన విచారణ చేస్తున్నాం. దోషులను తేలిన తర్వాత వాడు ఎంతటి వాడైనా లాగి టిప్పులు ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ వదలదు, కుటుంబం వదలదు. జనసేన మిత్రులు తిట్టారు, బీజేపీ మిత్రులు తిట్టారు, పవన్ కళ్యాణ్ తిట్టారు, బాబు గారు భార్యను తిట్టారు, లోకేష్ ని బాడీ షేమింగ్ మాట్లాడారు. ఎన్ని మాట్లాడినా ప్రజల కోసం భరించాం, ఓపికగా ఉన్నాం, ప్రజాస్వామ్యంగా ప్రజలకు తిరిగాం, ప్రజల మన్నలు పొందాం, 164 సీట్లు గెలిచాం, గౌరవంగా గెలిచాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీ పార్టీని కాపాడుకోండి, మీ పార్టీ కార్యకర్తలు కాపాడుకోండి. అసలు మీరు ఉంటారో లేదో మాకు తెలియదు 2029. కాబట్టి లండన్ పారిపోతారా, జైలుకు పోతారా మాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, పార్టీ మీద పెట్టే దాడికి జగన్మోహన్ రెడ్డి ఇంకో ఫ్యామిలీ వైకాపా పార్టీ మూల్యం చెల్లించక తప్పదు.
అంతవరకు వదిలే ప్రసక్తే లేదు. దిస్ ఇస్ ద వార్నింగ్ ఆఫ్ టీడీపీ ఎన్డీఏ కూటమి సార్. రైట్. శ్రీనివాసరావు గారు, మీ స్టైల్లో అంటే ఇక్కడ బాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి, కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి, ఆ రోజు కోర్టులు అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కోర్టులే వీళ్ళకి సరైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాయి, వీళ్ళు చేసే తప్పులన్నిటికీ కూడా మొట్టికాయలు వేస్తూ, ఇప్పుడు ఏదో చెప్పుకుంటున్నారు ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కావాలని, అది ప్రతిపక్షం అని ప్రజలు అనుకోలేదు, అయినా సరే ఇప్పుడు కూడా కోర్టులో మొట్టికాయలు తప్ప ఇంకేం లేదు. సో మీ స్టైల్లో ఒక బేతాళ కథ దీని మీద చెప్పండి. అందరికీ నమస్కారం అండి. చౌదరి గారు ఇంకెవరన్నా ఉన్నారండి? ఇంకెవరు రాలేదు సార్. వైసీపీ వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, మీ ముఖంగా చెప్తున్నా, మీకు ఎవరన్నా అందులో మిత్రులు ఉంటే సరదాగా రమ్మని చెప్పండి డిబేట్లకి. మేము డిబేట్లకి రాము, మేము అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పము, మాకు పండగలు పబ్బాలు ఉన్నాయి, మాకు చావులు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు. సో శ్రీనివాస్ చౌదరి గారిని, మిమ్మల్ని సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వైసీపీ మీ మిత్రులు ఎవరైనా ఉంటే, బాబు డిబేట్కి వచ్చి మీ నాయకుడు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి నాయన, మీరు మంచి చేశారంటున్నారు కదా, అదైనా చెప్పుకోండి, వచ్చి అడిగే ప్రశ్నలకి సమాధానం ప్రజలకు చెప్పండి అని మీరే చెప్పండి. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. సరే సరే. మరి యాక్చువల్గా అయితే నాకు వైసీపీలో అది మిత్రులు ఉండరండి. అంటే ఇది వరకు ఉండేవారు కానీ వాళ్ళు సైకో శాస్త్రం చూసిన తర్వాత నేనేం పిలిపించానంటే, జగన్ ప్రేమికులు వీళ్ళందరూ ఒక వైరస్ లాంటి వాళ్ళు, వాళ్ళతో మాట్లాడటం కానీ స్నేహం కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ భావజాలం ఉన్నవాడు మన పక్కనే మన సమాజంలో ఉంటే ప్రమాదం అనేటువంటి నా భావన. ఎందుకంటే జగన్ లాంటి అరాచకవాది రావాలి కావాలి అని కోరుకుంటే అది సమాజ హితం కాదండి. ఇప్పుడు కరోనా రావాలని ఎవరినో కోరుకుంటారా? కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు దగ్గినా తుమ్మినా, వాళ్ళని స్పృశించినా, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినా ఆ కరోనా అంటుకుంటుందని చెప్పేసి భయపడి దూరంగా ఉంటాం. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వం. అలాగే ఆ రోగం వచ్చిందని తెలిస్తే క్వారంటైన్ చేసేవారు, ప్రభుత్వమే క్వారంటైన్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈ అదృశ్యంగా ఉండి ఈ వైరస్ మనిషి మెదడుని కొల్లబెట్టేసే ఈ వైరస్ ప్రమాదం కదా. అంచేత నేను వాళ్ళతోటి స్నేహం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కానీ, ఈ ఇటీవల కాలంలో నేను చెప్పింది ఏంటంటే, ఇది పార్టీలకు అతీతంగానండి. నేను దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క పార్టీకి సంబంధించిన ఈ భావజాలం ఉన్న వాళ్ళు ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. వాళ్ళు చూడటం కూడా ప్రమాదమే. టీవీలో కనిపించినా కానీ కళ్ళు మూసుకోవాలనేటువంటిది నా భావన. ఇది పరిస్థితి. ఒకవేళ మీరు ఆ వైసీపీ వాళ్ళు ఎవరిని కూర్చోబెట్టని కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నాను, అది పరిస్థితి. అది కనపడదు. అయితే జగన్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలు రావటం అనేటువంటిది ఈ రాష్ట్రం, తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ ప్రజలు చేసుకున్న దురదృష్టం అంటే. ఎందుకంటే ఒక అంశ, రాక్షస అంశ, ఆ జడల భూతాన్ని ఇక్కడ వదిలేశారు. ఎందుకంటే నేను ఏ రాజకీయ నాయకుడిని ఇంత దారుణంగా విమర్శించను. నేను ఒక రాజకీయాలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నప్పుడు ఈ రాజకీయాలు చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పరిపాలించేవాడు, రాజకీయ పార్టీల పట్ల అభిమానం, నాయకుల పట్ల ఆరాధన ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పట్ల ఆరాధన, ఈ వ్యక్తిని ప్రేమించే వాళ్ళందరూ కూడా సేమ్ భావజాలం. అత్యంత పైశాచిక మనస్తత్వం, అత్యంత క్రూరమైన పైశాచిక మనస్తత్వం. ఇది ఎందుకు అంటున్నానంటే, అతను ఎన్నికల్లో గెలవటానికి అతను ఎంచుకున్న మార్గం వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ శవాల మీదుగా నడిచాడు. తర్వాత రకరకాల దుష్ప్రచారాలు చేశాడు. అయినా సరే 2014లో అప్పటి భావోద్వేగాల నడుమ అతనికి అధికారం దక్కలేదు. ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టాడు. 2014 నుంచి 2019 వరకు అత్యంత హేయమైన, నీచమైన, క్రూరమైన, దారుణమైన దుష్ప్రచారాలు చేస్తూ అన్ని పచ్చబద్దాలే. కానీ ప్రజల్ని నిజం కంటే అబద్ధం ఎక్కువ ఆకర్షిస్తుంది. పదే పదే అదే చెప్తున్నప్పుడు ప్రజలకి కొంత మాయలో పడ్డారు. పైగా ఇతను వస్తాడేమో, ఏదో చేసేస్తాడేమో, కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టుగా, ఇతను ఏదో ఊడబొడతాడన్నట్టుగా ప్రజలందరూ కూడా అతనికి ఒక అవకాశం ఇచ్చారు. పైగా అతను, వాళ్ళ అమ్మ, అతను, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి, మా వాడు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ జనాన్ని చచ్చిపోయాడు, చంపేశారు, ఇతను కూడా చంపేస్తానికి చూస్తున్నారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుని అడుక్కుంటే సర్లే అని చెప్పేసి అప్పటికే స్థిమితంగా ఉన్నారు. విభజిత రాష్ట్రం, గాయాల పాలైన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దుతున్నాడు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రం మెల్లమెల్లగా కోలుకుంటా ఉంది.
ఇంకా పర్వాలేదు అనుకుని జనం కూడా ఓసారి ఇద్దాం లేకపోతే తనది కాకపోతే ఛార్జ్షీట్కి ఎదురెక్కమంటాడు మా ఏపీలో ఒకడు. అలాగా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఇతను పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. అంటే ఫ్యాక్షన్ మనస్తత్వం అనేటువంటిది క్లియర్గా కనపడింది. తనకి ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళు లేకుండా ఉండాలనుకున్నాడు. ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని దారుణంగా వేధించారు, కొట్టారు, కేసులు పెట్టారు, హింసించారు, గృహ నిర్బంధాలు చేశాడు. ప్రశ్నిస్తే మన శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా ప్రతి దాని మీద ఆంక్షలు పెట్టారు. అలాగే దోపిడీలో కూడా వినూత్నమైన దోపిడీ చేశాడు. ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ జంకు కొంకు లేకుండా బరితెగించి దోపిడీ చేశారు. అంటే ఇలా కూడా చేయొచ్చా అనేటువంటి ఈ దోపిడీలో గతంలో స్టువర్ట్పురం దొంగలు ఉండేవారు, దండుపాళ్యం బ్యాచ్ ఉన్నారు, పార్టీ ముఠా ఉంది, చెడ్డీ గ్యాంగ్ ఉంది, అలాగే థియేటర్ల దగ్గర జేబులు కొట్టేసి వాళ్ళు ఉండేవారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే ఈ స్కూల్లో మనం చేరాలి, వీళ్ళ దగ్గర చేరాలని నా పార్టీలో చేరిపోయారు చాలామంది. చేరిపోయి ఈయన ఆదర్శంగా తీసుకుని అసలు మీ దోపిడీ చూడండి. ఇసుక ఎప్పటి నుంచో ఉంది, రేవులు, ఆ పాటలో ఇసుక సరఫరా ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో కూడా ఇసుక ఉచితమైనా కానీ చిలకొట్లు చిన్న చిన్నది ఎక్కడన్నా రేగిపళ్ళు ఏరుకుని 1-2 తిన్నట్టు తిని కూడా ఎమ్మెల్యేలు తినలేదని చెప్పలేము మనం. కానీ వీళ్ళు ఏకంగా మొత్తం చెట్టుని దులిపేశారు. అలాగే మద్యం, అసలు మద్యం విధానం అనేటువంటిది అసలు ఈ దేశం దిగ్భ్రాంతి గురయ్యే విధానం అది అతను పెట్టింది. వాడు ₹1 పెట్టి తయారు చేస్తాడో, ఇంట్లో సాంబార్ రసం వండినట్టు వండేస్తాడో, దానికి ఒక బ్రాండ్ వేస్తాడో, ఆ బ్రాండ్ తీసుకొచ్చి అమ్ముతాడు, అంతా క్యాష్ అండ్ క్యారీ అంటాడు. ప్రభుత్వానికి ఒక ₹10 ప్రభుత్వానికి జమ చేస్తాడో, ₹90 తన జనం జమ చేసుకుంటాడు. ఈ దోపిడీ వాళ్ళు ఈ నోట్లు లెక్క పెట్టే యంత్రం ఏ యంత్రం కూడా లెక్క పెట్టలేదు వాళ్ళు దొబ్బేసిన సొమ్ము. అది ఇలాంటివన్నీ చూసుకుంటే పైగా అప్పులు చేసిన సొమ్ము అసలు అది ఏమైంది ఏంటి అసలు ఎవరికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని వెలికి తీయలేదండి. అసలు అంత కన్ఫ్యూజ్ చేసి పెట్టేశారు. అధికార యంత్రాంగాన్ని అంతా మొత్తం చెడగొట్టేశాడు. ఎవడు మంచివాడో, ఎవడు చెడ్డవాడో, ఎవడు జగన్ ప్రేమికుడో, ఎవడు ప్రజాస్వామ్య ప్రేమికుడో, ఎవడు డ్యూటీ పే చేస్తాడు అనేటువంటి అర్థం కాకుండా పెట్టాడు. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ప్రజలైతే ఈ జగన్మోహన్ అనేటువంటి అరాచకాలను చూసిన తర్వాత ఈ పామును మనం దరిదాపులో ఉండకూడదురా బాబు, చాలా ప్రమాదం అని ఇతను ఈ పాము మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు ఖర్చుకుంటూ వచ్చింది. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని, తర్వాత కులం మీద దాడి చేశారు, తర్వాత ఒక్కో వర్గం ఈ సమాజంలో అన్ని వర్గాలని టచ్ చేసాడు. దోపిడీలో కూడా ఎన్ని రకాల దోపిడీలో కొత్తగా చేయలేడు. ఇవన్నీ చేసి సో చిన్న టెక్నికల్ ఇష్యూ. సో అజ్మల్ గారు చెప్పినట్టుగా దీంట్లో చూస్తే అబద్ధాలు, దోపిడీలు, అప్పులు, అంటే ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి దాంట్లో మనకి ఈ బిహారీ గ్యాంగ్లని, లేదంటే సినిమాలో చూపించినట్టుగా ఈ దోపిడీ దొంగల గ్యాంగులు ఉంటాయి కదా, వీటన్నిటితోటి ఇక చివరాఖరి కంటే వాళ్ళు ఏ ట్రైన్నో ఏ దారి కాసి వెళ్ళేటువంటి యాత్రికులనో వాళ్ళనో, లేదంటే రాత్రిపూట ఈ చెడ్డీ గ్యాంగులు ఇళ్లలో దూరి దొంగతనం చేయడం, అయితే ఓ 1,00,000, 10 లక్షలు, ఒక్కొక్కసారి ₹1,00,000 ఇలా పోతూ ఉండేవి. కానీ రాజకీయాల్లోకి వచ్చి ఈ దోపిడీ ఇలా చేయాలేమో, ఇంత పద్ధతిగా, ఇంత బహిరంగంగా మనం తీసుకుంటున్నా మన ఎవడో ప్రశ్నించినటువంటి విధంగా ఇంత చక్కగా దోపిడీ చేయొచ్చు అని చెప్పి నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో చేరిపోవాలి అని, అంటే వీళ్ళకి వైసీపీ గ్యాంగ్ అని పేరు పెడుతున్నారు అజ్మల్ గారు. ఈ మొత్తానికి అంటే ఈ దాడికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి విషయాలు, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, అట్ ద సేమ్ టైం కృష్ణా జిల్లా కార్యాలయం, ఇది కాకుండా తిరుపతి ఆఫీస్ మీద దాడి జరిగింది, తూర్పుగోదావరి జిల్లా ఆఫీస్ మీద దాడి జరిగింది, ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీ అంటే చాలు. ముఖ్యంగా పొంగనూరు పెద్దిరెడ్డి అదేదో నా పెట్టని కోట మొత్తం అంతా, పొంగనూరు అంటే మా నాన్న, మా తాత, మా ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలందరూ రాసిచ్చారు మాకు, వంశపారంపర్యంగా మాకుంది అని. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన రిలీజ్ అవ్వాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుపతి సైకిల్ మీద వెళ్తూ ఉంటే పసుపు చొక్కా వేసుకున్నారు, తెలుగుదేశం పార్టీ జెండా ఉంది అని చెప్పి నడి రోడ్డు మీద బట్టలు ఉడదీయించి, జెండాలు చింపించి, సైకిళ్ళు తొక్కేయించి ఎంత అరాజకం చేశారు. అంటే వైసీపీ గ్యాంగ్లో ఉంటే మొత్తం అంతా, అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు వరకు ఎక్కడ ఆయన ప్రత్యక్షంగా ఏదైనా నిరసనకి వెళ్ళి దాడి చేయడాలు ఇవి మనం చూడలేదు. బట్ వాళ్ళ నేతలకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఒక్కొక్కడు మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో, ఎక్కడుంటే అక్కడ మీరు వెళ్ళండి, దాడి చేయండి, తలలు పగలగొట్టండి, చంపేయండి. ఇది వైసీపీ గ్యాంగ్. శ్రీనివాసరావు గారు.
ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రస్తుతం సబ్జెక్ట్లో వస్తే వీళ్ళ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ ఇటువంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఇక దేవినేని అవినాష్, తలసిల రఘురామ్, ఇంకో ఇద్దరు ముగ్గురు అరెస్ట్ అవ్వాలి. అసలు యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, వాళ్ళ ఆదేశాలు లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఈ పని చేయరు. ఇది మాత్రం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అతను ఒక రకంగా యుద్ధానికి వెళ్ళాడు. అలాగే ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి దృశ్యాలు చూసినా, లేకపోతే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని కించపరిచినా, అసలు వీళ్ళు అన్నీ వదిలేసుకున్నారు. ఇవాళ మరి ఆ వీరులు సూర్యులు సింహం తాలూకు శిష్యులు అయితే ధైర్యంగా దమ్ముగా నిలబడాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా విమర్శించాల్సి వచ్చినప్పుడు ఏమీ మొహమాట లేకుండా ముఖం మీద మాట్లాడేవాళ్ళు. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు ఇంకా అనేక మంది మాట్లాడేవారు. ఇవాళ అలాగే మాట్లాడుతాం. ఒకవేళ ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా అదే మాట్లాడతాం. కానీ మరి ఆ వాళ్ళ అధికారం చేతిలో ఉంది కదని విర్రవీగిపోయి తమంతట వాడు లేనట్టుగా వ్యవహరించిన వీళ్ళు వాళ్ళు ఎందుకు పారిపోవాల్సి? ధైర్యంగా నిలబడి మేము చేసింది కరెక్టే అని వాళ్ళు చెప్పుకోవాలి కదా. ఆ వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఇవాళ నిలబడి మేము చేసింది కరెక్ట్ అని చెప్పాలి. వాళ్ళు చేసిన తప్పు అయితే మా తప్పు అయిపోతుందిరా బాబు అని వాళ్ళు పెట్టుకోవాలి, శిక్ష అనుభవించాలి. ఇవన్నీ మానేసి ఊరికి అధికారంలో ఉంటే మాత్రం వీళ్ళు తోపులు తురుములు. ఏమండి, అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అసలు వీళ్ళని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది. చట్ట ప్రకారం వెళ్తుంది, రూల్ ఆఫ్ లా పాటిస్తుంది, చట్టము రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తుంది. దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని విజయవాడలో వరదలతో అతలాకుతలం అయిపోతుంటే, జనజీవనం స్తంభించిపోతే, వాళ్ళ ఆహాకారాలు ఆర్తనాదాలు చేస్తుంటే సిగ్గు లేకుండా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. 74 ఏళ్ళ వృద్ధుడు ఈ దేశంలోనే క్రైసిస్ మేనేజ్మెంట్లో నెంబర్ 1గా పిలిపించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన చర్యలు, ఆ ప్రజలకి అందుతున్న సహాయ సహకారాల మీద విమర్శ చేస్తున్నాడు. అక్కడ ఈ వరదకేనే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళకి దుష్ప్రచారాలు మానట్లేదు. మరి వీళ్ళని క్షమించవచ్చండి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కూడా పార్టీ 1A నోటీస్ ఇచ్చి వదులుతున్నారు ఒకళ్ళిద్దరిని. ఒక అతను ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చావాలి చంపాలి అని చెప్పాడు. అలాగే నిన్న మొన్న సోషల్ మీడియా కార్యకర్తను ఒకరిని తీసుకెళ్లి మళ్ళీ అందంగా గౌరవంగా పంపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని, అలాగే ఈ జోగి రమేష్ కొడుకుని, పేరు నాని కొడుకుని అందంగా వదిలేరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి అదే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులను కూడా చిత్తకొట్టు వదిలేశారు పోలీసులు. పట్టాభి గారినైనా ఏకంగా ఒక ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని ఎంత దారుణంగా చంపేయడానికి చూశారు. ఎవరిని విడిచిపెట్టలేదు. అలాగే నాదెండ్ల బ్రహ్మం కానీ, బొబ్బూరు వెంగళరావు కానీ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బస్సు ఉంటుంది, దానికి ఒక సెంటరింగ్ రాడ్ ఉంటుంది. ఆ సెంటరింగ్ రాడ్ ఇరిగిపోతే బస్సు అటు ఇటు పోతూ ఉంటుంది. అలాగా మీకు ఆ పోలీస్ కస్టడీ నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ 2-3 మోసుకుని వచ్చేవారు. నడవలేకపోయిన పరిస్థితులు అంత దారుణంగా కొట్టి హింసించారు. వీళ్ళేంటి అంత గౌరవంగా కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు. దానికి శ్రీనివాస్ చౌదరి గారు సమాధానం చెప్పాలి. యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు చౌదరి గారు. అయితే ఒక నిమిషం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మర్యాదగా గౌరవంగా వాళ్ళని చట్ట ప్రకారం వెళ్ళటం వల్ల వాళ్ళకి డెఫినెట్గా అలుసు అవుతారంటే. ఎందుకంటే అయినా సరే వీళ్ళు దాక్కుంటున్నారంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు పోలీసుల ట్రీట్మెంట్ చాలా పద్ధతిగా ఉంది, చట్టానికి లోబడి పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడం, అందులో అసలు మనం ఎవడ ఆశించకూడదు. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు? ఇది సమస్య. దీనికి సమాధానం ఖచ్చితంగా వైసీపీ ఓడిని పెట్టాలి. మీరు ఇక్కడ వాళ్ళు చెప్పాలి సమాధానం ఏంటండి. ఇది పరిస్థితి. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ముఖ్యంగా ఈయన టీజీఆర్ సుధాకర్ బాబు చేసినటువంటి ఆరోపణల్లో ఈ 3 పాయింట్లు నోట్ చేసుకున్నాం మనం. ఏంటంటే సురేష్ని అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అంటే అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ అయితే ఏంటి, అమెరికా అయితే ఏంటి, తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయాల్సిందేగా. అది ఒకటి. రెండోది, అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? 3 ఏళ్ల క్రితంలో కేసులో పోలీసులు చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసేసుకున్నారు, సో ఇబ్బంది లేదు. టీడీపీ అధికారంలోకి రాగానే దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఇది నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే
తన్నులు తిన్నవాడు అట్లీస్ట్ పగా ప్రతీకారాలను పక్కన పెడితే చర్యకి ప్రతిచర్య అనేది ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది పడాలి. ఇమ్మీడియట్గా ఏదో అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షలు వేసేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళని ఏంటి ఏదో కొత్త పెళ్లి కొడుకుని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి తాంబూలాలు ఇచ్చి ఇంటికి వెళ్ళరని అయినా తర్వాత మాడుకుందని పంపిస్తారేంటి మీరు? సరే, ఇప్పుడు మొదట మీరు అడిగిన ప్రశ్న నందిగామ సురేష్ ఆయన ఏమన్నా గాంధీనా లేకపోతే దేశ పితనా? ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఒక డెకాయిట్ లాగా, రౌడీ లాగా, గోండా లాగా సత్యకుమార్ మీద పార్టీ ఆఫీస్ దాడి చేసింది. ఈయన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడు? ఆ పొద్దు బోరుగండ నీళ్ళు లాంటి వాళ్ళ దగ్గర మాట్లాడించి జగన్ అన్న సైకి చేస్తే చంద్రబాబు నాయుడు తలకాయ, లోకేష్ తలకాయ టేబుల్ పెడతా. అప్పుడు జగన్ అన్న ఏం చెప్పాడు? మీకు అభిమానులు ఉంటారు, బీపీలు పెరిగాయని చెప్పాడు. నందిగామ సురేష్ ఇట్లా ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిపై దాడి చేస్తా ఉంటే జగన్మోహన్ గారు ఏం చెప్పాడు? ఏం చెప్పలా, ప్రమోషన్ ఇచ్చాడు. ఇంకా దున్నుకొని ఇష్టం వచ్చేయమన్నాడు. సో అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అప్పుడు ఆ విధమైన తప్పుడు కార్యక్రమాలు చేయడం వల్ల, అఘాయిత్య కార్యక్రమాలు చేయడం వల్ల వాడు ప్రమోషన్స్, భయభ్రాంతులు చేయండి, వేరే పార్టీలు భయపడి వెళ్ళిపోవాలి, మన పార్టీయే ఉండాలి, ఈ 30 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉండాలి, ఈ 30 ఏళ్ళ ముఖ్యమంత్రిలో ఎవరు నాకు ప్రతిపక్షం, ఏ రాజకీయ పార్టీలు ఉండకూడదు, పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసేయండి, అభ్యర్థులు భయపెట్టించేసేయండి, బీ ఫార్ములు చింపేసేయండి, పోటీలు నిలబడద్దండి, అవసరమైతే నరికేయండి. సొంత బాబాయినే చంపేయనని పట్టుకోలేని ముఖ్యమంత్రి, సొంత చెల్లెలకే న్యాయం చేయని ముఖ్యమంత్రి, అమ్మని బయట పంపించేయని ముఖ్యమంత్రి, బంధువులకి ఎవరికి కనీసం మాట సహాయం చేయని ముఖ్యమంత్రి, 4-5 మంది రెడ్లు పెట్టుకొని రాష్ట్రాన్ని రాష్ట్ర పరిపాలన చేశాడు. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? ఈరోజు భారీగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే సోషల్ మీడియాలోనో లేదంటే ప్రచార సాధనాలు కానీ లేదంటే శాటిలైట్ ఛానల్స్ ఎవరు మాట్లాడినా నిషేధమే, ఎవరు మాట్లాడినా కేసులే. మరి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే అర్ధరాత్రి జోగి రమేష్ గారు ఎత్తుకొచ్చారు. ఆయన చంటి పెళ్ళాడు సార్ ఆయన ఎత్తుకోవడానికి. మరి 74 ఏళ్ల వయసులో బాబు గారిని నైట్ 2 గంటలు తలుపు పెట్టి తెల్లారిదాకా పోలీసులు కూర్చొని ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి జైల్లో పెట్టలే. మరి ఆయన ఏం చేశాడు పాపం? నువ్వు చట్టం అన్నావు, చట్టాన్ని మేము గౌరవించాం. ఇప్పుడు ఇదే విధంగా నువ్వు ఈ ఊరు వదిలి హైదరాబాద్కి వేరే రాష్ట్రానికి తలదాచుకున్నావు. ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిపాలన ప్రయత్నం చేశాడు, చెవిరెడ్డి కొడుకు చెవిరెడ్డి ఎందుకు లండన్ పరిపాలన ప్రయత్నం చేశాడు, రోజా ఎందుకు జర్మనీ పారిపోయింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చింది నీ కేసు పెట్టిన తర్వాత. ఇట్లా చాలా మంది జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ విదేశాలలో పాగాలేయడానికి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. సో వదిలేస్తే వెళ్ళిపోతారు. తెలుగు మన ప్రభుత్వం ఏం చేసిందంటే లుక్అవుట్ నోటీసులు ఇచ్చింది. సో పోయేదానికి అవకాశం లేదు. ఏం చేయాలి? అంటే ఇండియాలో ఎక్కడో తలదాచుకోవడం, తప్పించుకోవడం. సార్ మీరు తప్పు చేయకపోతే ఎందుకు దాచుకుంటున్నారు? తలదాచుకోవడం నాకు అర్థం కాలేదు. అక్రమ కేసులు కాదు కదే, మేము మిమ్మల్ని వేధించలేదే, నోటీసులు ఇచ్చాం, స్టేషన్ పిలిచాం, బెయిల్ ఇచ్చాం, పొండి అని చెప్పాం, కేసులు విచారణ చేయండి కోర్టులు అని చెప్తున్నాం. మేము మారి కొట్టడం, పద్మావతి కాలేజీలో మేము చూడకపోతే మా అభ్యర్థి మీద రాళ్ళు, కర్రలు, సోడా బుడ్డీలు, అంటే గన్ను ఫైర్ చేసే వరకు తీసుకొచ్చారు కదా, రక్తం వచ్చేది కొట్టారు కదా. మేము ఎక్కడ మీ కార్యకర్తలు కొట్టట్లేదే. బాబు గారిని తీసుకొచ్చి జైల్లో పడైనా కూడా ఆ పోలీస్ ఆఫీసులు వీఆర్లో పెట్టాక సస్పెండ్ చేయలేదే. మేము ప్రజాస్వామ్యాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. ఇది రాజరిక పరిపాలన కాదు. ఎవరక్కడ తప్పు చేశారు, శ్రీనివాస్ చేసేయండి అంటే ఇది రాజరిక పరిపాలన అయిపోతుంది. ఏదో కిమ్ ఏదో దక్షిణ కొరియాలో చేసినట్టు కిమ్ రాజ్యాన్ని మీరు తెలుసుకోవాలి. చట్టబద్ధంగా మీరు చేసిన తప్పులు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సీసీ ఫుటేజ్, కృష్ణా జిల్లాలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సీసీ ఫుటేజ్, బాబు గారి ఇంటికి జోగి రమేష్ ఏంది పెత్తనం చేయడానికి పోయినాడంట, ఆయన ఏదో మాట్లాడాలి వినపత్రానికి, అప్పుడు మాట్లాడిన మాట సీసీ ఫుటేజ్ అన్ని కోర్టు సబ్మిట్ చేసినాయి కదా. కోర్టు వీళ్ళకి బెయిల్ ఇయ్యద్దని బయటలో వేసింది. సో చట్టం కూడా ఒప్పుకోవట్లే, ఇది న్యాయం కాదండి. సో ఖచ్చితంగా మిమ్మల్ని వదిలికొట్టే వరకు, కేసులు పెట్టి ఖచ్చితంగా జైల్లో పడే వరకు తెలుగుదేశం పార్టీ మీద దాడి సార్. ఇది మా పార్టీ కుటుంబం మీద దాడి, మా పార్టీ కార్యకర్తల మీద దాడి. ఆ రోజు ఎంత దుర్మార్గంగా బెదిరించారు మీరు, భయభ్రాంతి సృష్టించారు రాష్ట్రంలో. ఏ పార్టీ ఉండకూడదేనా? కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ప్రత్యేక చర్యలు తీసుకోవట్లా, చేసిన తప్పుకు మూల్యం చెల్లించమంటున్నాం. ఇప్పుడు చూడండి, మీరు నదికి చెరువుకి తేడా తెలియదు మీకు, గేట్లకి చెరువులకి తేడా తెలియదు మీకు. అనేది నాకు తెలియదు సార్, దీనికి అర్థం కూడా. ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చదువుకుంటే ఉంటాయి. ఆ స్క్రిప్ట్ కూడా చూసి చదవలేకపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరెట్టో కర్మాన మాకు ఈరోజు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఏడ్చారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు మీద ప్రస్తుతానికి 11 సీట్లు ఇచ్చారు కదా, ఏదో మీ బంగ్లాలో కూర్చొని కర్ణాటకలో కూర్చొని ఎంజాయ్ చేయండి అని ప్రజలు చెప్తే మళ్ళీ మీరు వస్తారు, మీ కార్యకర్తలు రెచ్చగొడతారు, ఆడపిల్లలు కనబడకపోతే ఏమంటే సమాధానం చెప్పరు, ఆడపిల్లలు అన్యాయం చేసి ఏం చేయాలని చెప్పరు సమాధానం. మొత్తానికి
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయకుండా రాష్ట్రం అంతా కూడా దుర్మార్గంగా రాష్ట్రీయ పరిపాలన చేసి మీరు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రావాల్సింది ఎందుకు నిర్వీర్యం చేసేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వనాశనం చేసి మీరనంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే దెబ్బలు సట్టేసుకుంటే పశువు అరెస్టులు అంతెందుకు సార్ సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకొని శుభం కలగాలని శుభం కార్డు ఎత్తుకొని బాబు గారికి ఇచ్చింది పెళ్లి కార్డు. దానికి తెలుగుదేశం పార్టీ రంగు పూశారు, ఆవుని వ్యక్తిత్వ హననం చేశారు, దుర్మార్గంగా తిట్టారు, మీ అమ్మగారిని ధర్మేశావు, మీ సొంత చెల్లెలు ఇంకో సునీతారెడ్డి గారిని దుర్మార్గంగా బూతులు తిట్టించావు హైకోర్టులో సుప్రీంకోర్టులో. ఇన్ని దుర్మార్గంగా మాట్లాడిన మహిళలపైన గౌరవమే లేని మీరు రాష్ట్ర ప్రజల గురించి ప్రజాస్వామ్యం గురించి పార్టీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో రాజకీయ నాయకుడే కాదన్నాను. ఎందుకంటే ఆయనకి పరిపాలించేది తెలీదు, రాజకీయం చేయడం తెలీదు, పార్టీ నడపడం తెలీదు, పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడం తెలీదు, పార్టీ పరంగా ప్రజలకు మంచి ఏ విధంగా చేయాలో కూడా తెలియదు. మరి ఎందుకైనా రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ లెగసీని తెచ్చుకున్నాయని స్వయంభూ పార్టీ కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరినో పిక్కొచ్చుకున్నా చిచ్చుకొచ్చుకున్నారు. వాళ్ళు చూశారు 5 ఏళ్ళ పరిపాలన, వామో నీతో కష్టమైన బాబు వాళ్ళ తీర్మానంగా నిసబెట్టుకు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్నారు. మీ కార్యకర్త తెలివైన వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. మీరు చివరికి ఒంటరి అయ్యారు. తల్లి లేదు, చెల్లి లేదు, కుటుంబ సభ్యులు లేరు, బంధువులు లేరు, మీ పార్టీకి నమ్ముకుని 5 మంది రెడ్లు లేరు, కార్యకర్తలు లేరు. చివరికి ఎక్కువ నారాయణ సొంత భార్య కూడా పులివెందులకు పోతే అన్నం పెడతాందో లేదో నాకు తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు మాట్లాడితే కనుక బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు తాడేపల్లి గెస్ట్ హౌస్లో ఉండడం లేదే ఏంటే భయం. ఎవరు లేరు, నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, పార్టీ ఎలా నడవాలో తెలీదు, ఉన్న డబ్బులు సార్ మా పని ఎగ్ పప్పులు 3 కోట్లు ఖర్చు పెట్టి తినేసావు తాడేపల్లి గెస్ట్ హౌస్లో. సరే అవన్నీ కూడా ఎలాగో సిస్టమేటిక్గా ఒక్కొక్కటి బయటకు వస్తాయి సార్. బట్ ఏంటంటే 11 సీట్లతోటి ఓడిపోయిన అంటే ఇది మీకు గుర్తు చేస్తున్నాను, మీరు తప్పు చేస్తున్నారు, మీ పంధా ఇంకా మారలేదు అంటే. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్గా ఉంటారు, కఠిన నిర్ణయాలు తీసుకోవడం అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పనులకు సంబంధించి ఇవే చేస్తారు తప్ప ఇలాంటివి చేయరు అన్నటువంటిది ఒకటి ఉంది. కానీ ఏమి మనం గాంధీ గారి సిద్ధాంతం పట్టుకుని అంటే ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాలి అన్నటువంటిది ఇప్పుడైతే ఎవరూ పాటించట్లేదు, అది ఆమోదయోగ్యమైనప్పటికీ కూడా. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీ అశక్తత, మీరు ఇంకా అంటే చేతకంతనం అంటే బాగుండదేమో అని చెప్పి ఆగుతున్నాను. అదే కనిపిస్తుంది. 11 మందినే ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేయడంలో, ఆఖరిగో ఇలా అరెస్టులు జరిగినప్పటికీ కూడా తప్పుడు ప్రచారం చేయడంలో, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి టీం వాళ్ళు కృతకృత్యులు అవుతున్నారు. వాళ్ళు గెలుస్తున్నారు. 164 మంది మీకున్న అధికారం మీ చేతిలో ఉన్న, వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్న, మీరు ఓడిపోతూనే ఉన్నారు. సమాజానికి నిజం ఏంటనే తెలియజెప్పడంలో. ఎందుకంటే అబద్ధం ముందెళ్తుంది, నిజం మెల్లగా వెళ్తుంది. ఇది కాదు కదా ప్రజలు మీ దగ్గర నుంచి కోరుకునేది. అంటే కాలుకు కాలు చేతికి చెయ్యి ఇది ఎవ్వరు చెప్పట్లేదండి, పొరపాటును కూడా అది కాదు సార్. ఇప్పుడు మీరన్న పాయింట్లో చూసుకున్నప్పుడు కుల మీడియా అవుతుంది, వాళ్ళకి ఏం పని లేదు. వాళ్ళు గొరంట్ల మాధవ్ అని గొప్ప లీడర్ అంటాడు, అనంతబాబు చేసిన తప్పు కాదు మార్ఫిడింగ్ వీడి అంటారు. దువాడ శ్రీనివాస్ భార్యతో కాపురం చేయకపోతే అది ఏంది, ఇద్దరు పెళ్లి అయిన పెద్దవాళ్ళు కలిసి ఉంటే లెజెండ్ లేదంటారంట. అంటే దాని తెలుగు తప్పుగా అర్థం వస్తుంది. ఇట్లాంటివి సపోర్ట్ చేస్తా ఉంటే నాకు అర్థం కావటంలా. మీరు సమాజానికి పెద్దల సభ, మరి అందరూ గొర్రెల మాధవ్ పెద్ద సభలోనే ఉన్నాడు, అనంతబాబు పెద్ద సభలో ఉన్నాడు, దువాడ శ్రీనివాస్ పెద్ద సభలో ఉన్నాడు. పెద్దల సభలకు వెళ్ళిన ఇలాంటి గద్దలు ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు మేము ఏమి వాళ్ళు ఎవరితో కొట్టాలి? మరి అదే అక్కడే వస్తుంది. మరి మీరేం చేస్తున్నారు? సరే, తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మీరు పరిమితం అయ్యారని అనుకుందాం. బీజేపీ అనేది కేంద్రంలో ఉంది. మీరు అన్నటువంటి ఆ కుల మీడియా, శ్రీనివాసరావు గారు, మీరు అన్నటువంటి ఆ కుల మీడియా దాన్ని కట్టడి చేయడం అనేది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ మీడియా అని లేదు, మమ్మల్ని ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ళ మీద తొక్కేయండి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు చట్టపరంగా మీరు ఎందుకు ఢిల్లీలో ఇది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే ఈ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, అయ్యా ఇగో ఫలానా మీడియా ఛానల్ ఇగో ఇది చేస్తోంది, ఇది సమాజానికి హానికరమని ప్రభుత్వం తరఫున మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మంచి ప్రశ్న వేసారు సార్. నిజంగా మీకు థ్యాంక్స్. ఎందుకంటే నేను చాలా మంది ఈరోజు కింది లెవెల్లో అధికారులు చూస్తున్నా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, అలాగే కొంతమంది అధికారులు, పై అధికారులు మార్చగలిగారు. కింది స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్కి అలవాటు పడాలి, లేదంటే లూప్ లైన్లో వెళ్ళిపోవాలి, లేదంటే బెదిరించాలని లొంగ తీసుకుంటారు. టోటల్గా వ్యవస్థల్ని విధ్వంసం చేసి పూర్తిగా పనులు మానేసి ఆదాయం కన్నా లాభాపేక్షతో లంచాలకు అలవాటు పడిన వాళ్ళు ఈరోజు విజయవాడలో పనిచేయమంటే
స్వయాన సీఎం గారు కూర్చుంటే కూడా నేను వస్తే ఆయనకి కర్మ ఎదుర్కొన్నాను, నాకేం కర్మ లేదు, జరగాల్సిన అవసరం లేదని చెప్పిన అధికారులు ఉన్నారట. ఇంత దుర్మార్గంగా ఈ వ్యవస్థను ధ్వంసం చేయని వాళ్ళు మార్పు చేయాలి. మీరు అన్నట్టు 100 మందిని కొట్టే కన్నా 100 మందిని భయపడే విధంగా ఒకరు కొట్టాలి. అది పద్ధతి, రాజనీతి కూడా. కాకపోతే కొట్టడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం కాబట్టి వాళ్ళకి శిక్ష అనేది చట్టపరంగా ఏ విధంగా వేయాలి. అయితే నాకు కూడా ఆ విషయం ఉంది. చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడతారు, ఏందబ్బా జగన్మోహన్ గారు అమ్మాట మనం విధ్వంసం చేసాడు, మమ్మల్ని కొట్టారు, కేసులు పెట్టారు, కనీసం మీరు పట్టించుకోవడం లేదు, ఆల్రెడీ చేతులు కాళ్ళు నరికేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రోజా ఆ విధంగా వదిలేశారు, ఆ కొడాలని ఎందుకు గాలికి వదిలేశారు, ఈ వంశీని అంటే వాళ్ళు ప్రభుత్వం వస్తానే వెంటనే కక్షాదింపు చర్యలు చేయాలి. వాళ్ళు మనం కొట్టారు కాబట్టి తిరిగి మనం కొట్టేద్దాం. ఇది ప్రజాస్వామ్యం కాదు కదా. లేదు, నేను ఆ విషయం కూడా అనట్లేదు. నేను అస్సలు ఆ విషయాన్ని ఎంకరేజ్ కూడా చేయను. నేను మీ దగ్గర ప్రస్తావన కూడా నేను తీసుకురాను. అన్నది మీరు అన్నటువంటి కుల మీడియా సార్. ఇప్పటికిప్పుడు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ నందిగం సురేష్ అరెస్టు, జోగి రమేష్ అరెస్టుకి సంబంధించి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే, దీనికి గతంలో నేను మళ్ళీ మీ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా, ఏపీ ప్రభుత్వానికి ఫ్యాక్ట్ చెక్ అనేటువంటిది ఒక అధికార వింగ్ ఉంది, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్. ప్రతిది ఎలాగంటే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ లో దొంగ పైన టైటిల్ చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే విష ప్రచారం చేస్తున్నాను. మీరు అధికారితో మాట్లాడితే కానీ కింది వాళ్ళకి చెప్పలేకపోతున్నాడు. అడిస్మిల్ శ్రీనివాసరావు గారు అదే చెప్పారు. అడిస్మిల్ గారు అదే చెప్పారు, ఏంటంటే ఏదో పేరెంటానికి పిలిచి తాంబూలాలు ఇచ్చి మీరు ఎల్లంటారు నాయన అన్నట్టు పంపిస్తున్నారు అని చెప్పి అదే చెప్పారు. అది నిజంగానే నాకు అనడానికి మనస్కరించట్లేదు ఆ మాట. నేను ఆయన చెప్పిన దాంట్లో ఎందుకు ఎక్కిపిస్తున్నా అంటే, సుమోలు పగల కొట్టారు, కార్ల మీద రాడ్లు వేసారు, వాటర్ బాటిల్ వేసారు, వాళ్ళని పిలిచి 41 నోటీస్ ఇచ్చేసి ఆ బాయ్ టాటా అని పంపించారు. నాకు కూడా బాధ కలిగింది. ఏమని అడిగితే చట్ట ప్రకారంగా వాళ్ళు కొట్టడమో జైలు వేయడమో కరెక్ట్ కాదండి, మన పద్ధతి కాదు, కక్షాదింపులు చేయకూడదు, కోర్టుకు వెళ్ళి చట్టం హెచ్చరిస్తుందో వాళ్ళు అయిపోయింది చెప్తా ఉంటారు. ఇది ఇలా అయితే ఎలా ఉందండి, పుణ్యకాలం గడిచిపోతుంది, మళ్ళీ మీరు 5 ఏళ్లలో ఇలా చేయకపోవడం వల్ల అసలు తగులుతుందని నేను కూడా 5 ఏళ్ల దాకా ఎందుకు. నిన్న 4 రోజుల పాటు అక్కడ నీళ్లలో మునిగిపోతే 74 ఏళ్ళ ఒక ముసలాడు యువకుల్లాగా అక్కడ తిరుగుతూ బోట్ వేసుకుని జేసీబీ వేసుకొని ఎక్కడికి వెళ్ళడానికి దారి లేకపోతే దారి ఎలా వెతుక్కోవాలని చెప్పి వెళ్ళి ఆయన పని చేసుకుంటూ ఉంటే, చక్కగా వచ్చినటువంటి యువనేత 50 ఏళ్ల యువనాయకుడు మరి మొత్తం ముంచేసింది చంద్రబాబే, చంపేసింది చంద్రబాబే అని మాట్లాడుతూ ఉంటే చేతులకి గాజులు వేసుకుని కూర్చున్నాయా వ్యవస్థలో నేను ప్రశ్నిస్తున్నా. మీ కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు ప్రచారం ఇదంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ కూర్చుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఇక్కడ కక్ష సాధింపు ఏం లేదు కదా. మీరు చెప్పిన పై 100 రూపాయలు ఒప్పుకుంటాను. కొడమేరికి 7 గంటలు పెట్టినా 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని జగన్మోహన్ గారు ఆయన చంపేసి 38 మంది ఆ నెపంలో మా మీద వేస్తున్నారు. మరి బాబు గారు సమాధానం ఇచ్చారు, పాట్నాయక్ సమాధానం ఇచ్చారు. అయితే మీరు అన్నట్టు విజృంభించో ఆవేశానికి పోయి అవతలను కొట్టడమో చంపేయడం చేయడం అనేది సంస్కృతికి అలా చేశారు కాదు. శ్రీనివాసరావు గారు కొట్టడం చంపడం అన్న మాట అసలు వద్దు, మనకు ఆ ప్రసక్తి వద్దు. చట్టం ఉంది, న్యాయం ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. తప్పుడు ప్రచారం ఎందుకంటే ఇందాక మీరే ఉదాహరించారు, రంగనాయకమ్మ గారు ఎవరో ఒక మాస్టర్ పొరపాటున ఆయన ఏదో రాసుకున్నది వాట్సాప్లో ఇందులో పంపించారు, ఆవిడకి నచ్చింది, ఇదేదో బాగుంది అని కాపీ పేస్ట్ చేసిన దానికి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆవిడ హోటల్ని గుంజుకుని ఏదో చేసి మొత్తం నాశనం చేసి వదిలిపెట్టారు. ప్రత్యక్ష సాక్షి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయనకి తెలుసు ఆ ఇష్యూ అంతా కూడా. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మీ ముందుకు వచ్చి ప్రెస్ను అడ్డం పెట్టుకొని అక్కడ వాళ్ళ ముందు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే నీకు బుద్ధి ఉందా లేదా? తప్పుడు మాటలు మాట్లాడి ఇక్కడ చంపేశారని ఇది మాట్లాడుతున్నావు, ఒక ముఖ్యమంత్రి ఇలా చేశాడని మాట్లాడుతున్నావు, తీసుకెళ్లి 41 నోటీస్ కాదు ఇలాంటి తప్పుడు ప్రచారం. రాజద్రోహం కేసు పెట్టాలి సార్. రఘురామకృష్ణరాజు గారి ట్రీట్మెంట్ ఎలా ఉంది రాజద్రోహం మీద? కొట్టక్కర్లేదు, అరెస్ట్ చేయండి చాలు. రఘురామకృష్ణ గారిని హింసించిన వాళ్ళని, ఆ గతంలో ఉన్న ఎస్పీలు ఐఏఎస్లను వాడుకొని తప్పుడు పనులు చేసిన వాడిని, వ్యవస్థలు విధ్వంసం చేసిన వాడిని, రాష్ట్రాన్ని దోచుకున్న ఇంకా ఇదుల్లో మేము కుక్కల్లాగా తిరుగుతున్నాము, మమ్మల్ని ఏం చేయలేదు మీరని హేళనగా మమ్మల్ని చూస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఇంకా శిక్ష పడాలని ఆలోచన ఎదురు చూస్తున్నాం. బాబు గారికి మేము చాలా ప్రదర్శించాం. మేము కూడా వ్యక్తిగతంగా కూడా చాలా కంప్లైంట్స్ అనేక అంశాలపై ప్రస్తావించా. వ్యవస్థల్లో పై అధికారులు మార్చగలిగి కానీ కింద అధికారులు మార్చలేకపోతున్నా, ఎవరు మన మాట వినట్లేదని బాధపడుతున్నాడు. 2, వాళ్ళు ఎవరు నందిగం సురేష్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఎలా పోయాడంటే ఇక్కడే పోలీస్ వ్యవస్థలో లీడ్ ఇచ్చారు, ఎస్ఎంఎస్ నీ నరచేయడానికి కోసం తప్పించుకోమని చెప్పి. అదే పాయింట్ నేను ఇప్పుడు ఇంకో మాట కూడా అంటున్నా.
మీరు ఇన్నాళ్ల పాటు అలసత్వం వహించి చక్కగా ఏదో రణబాబు మిమ్మల్ని ముస్తాబ్ చేసి మేకప్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్తామని చెప్పి మీరు చర్యలు ఇలాంటివే మీరు తీసుకెళ్తున్నారు కాబట్టే ఇద్దరైతే మన ఏం చేస్తారులే అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే మమ్మల్ని ఏం పీకుతారులే అనుకుని తిరుగుతున్నారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అదే కూర్చోబెట్టారు. మన ఇద్దరేమో మంచితనాన్ని పారిపోయారు అంటున్నారు కానీ తీసుకుంటారు. మీరే మీ తెలుగుదేశం, మీ జనసేన, మీ బీజేపీ, మీ అలసత్వం వల్లే ఈ దేవినేని అవినాష్ కానీ జోగి రమేష్ కానీ వీళ్ళు తప్పించుకున్నారు. తప్పించుకోవడం ఏం లేదు, ఎక్కడొక్కడ హ్యాపీగా ఉండుంటారు. సమాచారం తెలిసినా కూడా వాళ్ళని మీ బయటికి తీసుకురాలేరు ప్రస్తుతానికి. ఇది పాయింట్. అయితే శ్రీనివాసరావు గారు, ఓవరాల్గా నేను చౌదరి గారిని ఏమి ఇక్కడ అనట్లేదు, వాళ్ళ ప్రభుత్వం తప్పు చేస్తుందని కూడా నేను అనట్లేదు. బట్ ఉన్నటువంటి పరిస్థితి గత 5 ఏళ్లతో పోల్చినప్పుడు ఇప్పుడు ఈ దాడికి జరిగింది 3 ఏళ్ల తర్వాత వచ్చి ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు ఈ పరిస్థితిని మొత్తం బేరీజు వేస్తే ఎక్కడ వీళ్ళు మైనస్ అవుతోంది? ఇక్కడ మీరు ఎవరో కూడా worry అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వాళ్ళు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానాలు మనం గమనించినప్పుడు ఒక్క మాట కూడా పడడానికి ఇష్టపడ్డాయి. ప్రభుత్వం మీద మచ్చ రావడానికి ఇష్టపడ్డాయి. ఫస్ట్ పాయింట్. 2, ఏ విధానాలను అయితే విమర్శించామో అదే విధానాలను మనం అవలంబించడం కరెక్ట్ కాదనేటువంటి దాని పాలసీ. ఇది ప్రాథమికంగా వాళ్ళ మోడస్ ఆపరెండి. కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన సాధారణ ప్రజలు కూడా ఏం కోరుకున్నారంటే వాళ్ళు చేయగలిగిన పని జగన్మోహన్ రెడ్డిని ఊడ్చాతలు పడేశారు. 2, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ కానీ, పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తానంటాం కానీ, చంద్రబాబు నాయుడు గారు మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తానంటాం కానీ, అలాగే ఇతర తెలుగుదేశం నాయకులు మేము వచ్చిందని సంగతి చూస్తారా అని ఒక రకంగా సవాల్ విసరడం కానీ అన్ని గమనంలో పెట్టుకుని గమనించి వీళ్ళు రాగానే వీళ్ళకి ఒక రౌండ్ పడద్ది, ఒక్కొక్కడికి తాట తీస్తారో, నోటికి వచ్చినట్టు మాట్లాడిన కొడాలని మొహం పగల కొడతారో, జుగుప్సాకరంగా మాట్లాడిన వంశీగారిని తోలు తీస్తారో, రోజా, పెద్దిరెడ్డి, ఇంకా అనేక మంది, సిదిరి అప్పలరాజు, దువ్వాడ సీను, అనంతబాబు, ఇలాంటి వాళ్ళందరికీ మల్టిపుల్ రౌండ్స్ వేస్తారో, ఈ సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా బెండి తీస్తారో అని ఎక్స్పెక్ట్ చేశారండి అందరూ. ఇది జరగకపోయేటప్పటికి డెఫినెట్గా అందరికీ ఒక రకమైన నిరాశ, నిస్పృహ, అసహనం ఇవన్నీ వచ్చినాయి. అసంతృప్తి, అది ఆగ్రహంగా మారిపోయింది. ఇది 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 నిజం. అందరిలోనూ ఒక రకమైన అసంతృప్తి, ఆగ్రహం, అసహనం ఉంది. అయితే వీళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి నాకున్న సమాచారం ఏంటంటే, నేనేమనుకుంటున్నానంటే ఇలా జరగచ్చేమో, ఇలాంటి ఈ వైపు ఆలోచిస్తున్నారని ఊహిస్తున్నాను నేను. అంటే ఒక మల్టిపుల్ టీమ్స్ని ఏర్పాటు చేస్తారు. ఇది 4 విభాగాలుగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ 4 విధాలుగా ప్రజలకు హాని చేశారు. 1 సోషల్ మీడియా, 2 రాజకీయ నాయకులు, నోరు చెడిపోయిన రాజకీయ నాయకులు, రౌడీ గ్యాంగు, రౌడీ షీటర్లో రౌడీ గ్యాంగ్, అరాచకం, 4 కరప్షన్. ఈ 4 వాటి మీద ఒక 4 బృందాలు ఏర్పాటు చేస్తాం. అందులో కరుడు కట్టిన ప్రజాస్వామ్యవాదులు ఉంటారు, ప్రజల మేలు కోరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ అధికారులు కానీ వాళ్ళు కానీ ఏంటంటే అందులో అన్ని స్థాయిల నుంచి ఒక్కొక్క 20 మందితో ఒక బృందం ఏర్పాటు చేస్తున్నారు. ఆ బృందం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒకవేళ కాలు కుళ్ళిపోతుంది అనుకోండి, శరీరం అంతా పాకుండా కాలు తీసేస్తారన్నమాట. ఆ టైపు మెంటాలిటీ వాళ్ళ. ఆ లక్ష్యం ఎలా ఉంటుందంటే, సమాజం మేలు కోరతారు, సమాజం బాగుపడాలి, ఈ సైకోపాచ్ అనేటువంటి దాన్ని, ఈ సైకోయిజాన్ని వీళ్ళు తగ్గించాలి. అంటే గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు సేవించి ఇష్టమైన మాట మొత్తం అరికట్టాలి అన్నమాట. సోషల్ మీడియా టీంకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారంటే, ప్రత్యేకించి అంటే జనరల్గా లా అండ్ ఆర్డర్, రెగ్యులర్ సిట్, సిఐడి వీళ్ళు పనిచేస్తే వీళ్ళకి దైనందిన జీవితంలో రెగ్యులర్ ఆపరేషన్స్ బోర్డు ఉంటాయి వాళ్ళకి. అది కాకుండా సెపరేట్గా వీళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ 5 ఏళ్లలో చేసిన అరాచకాల మీద సోషల్ మీడియాలో ఎవడెవడో ఎక్కడ ఏ అకౌంట్, అందులో టెకీలు కూడా ఉంటారు ఈ బృందంలో, ఎవడు ఏ అకౌంట్ నుంచి ఏ దేశం నుంచి చేశారో వాళ్ళందరినీ తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళకి శుభ్రంగా శివాజీ సినిమా చూసారా మీరు? ఆఫీస్ రూమ్, అందులో
శివాజీ సినిమా ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే గదిలో Okay. తీసుకెళ్ళి కూర్చోబెడతారన్నమాట. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళంతా వాళ్ళే పరిశుద్ధులై వస్తారు బయటికి. ఆ మోడస్ ఆపరండి అలా ఉంటుంది. ఓకే. రెండు పొలిటికల్గా రోజా గారు కానీ, నాని కానీ, వంశీ కానీ, సిదిరి అప్పలరాజు కానీ, దువ్వాడ సీని కానీ, ఇలాగ అనేక మంది వాళ్ళ నోటుకొచ్చినట్టు మాట్లాడి పేలిన పేలాపనకే వాళ్ళ జీవితంలో మళ్ళీ నోరెత్తకుండా చేస్తారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. వాళ్ళకి మీరు కోరుకున్న ట్రీట్మెంట్ ఉంటుంది. చచ్చినా ఎవరికి బయటికి చెప్పుకోలేడు. నెక్స్ట్ సరే, ఇంకా Next, రౌడీలు ఈ రౌడీ- వీళ్ళు అంటే ఇది ఓకే ఈ కానీ రౌడీ gang. అంటే నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే మీరు ఇందాక వినండి. మీరు చెప్పినటువంటి అలాగే ఎగ్జాంపుల్స్ కి మీరు ఇది వినండి చిన్న ఒకసారి. యాడ్ ఆన్ ఏంటంటే ఇందాక మీరే తీసుకొచ్చారు ఆ మీరు సోషల్ వినాలి. మీడియా కార్యకర్త. మీరు ఇంకా అవ్వలేదు వినండి. ఉమ్, ఈ రౌడీ గ్యాంగ్లో తురక కిషోర్, నందిగం సురేష్ రాజకీయ నాయకుల్లోకి వస్తాడు, ఈ రౌడీ గ్యాంగ్లోకి వస్తాడు. ఉమ్, వీళ్ళు చేసిన అరాచకాలు అంటే పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడంలో రాజకీయ నాయకులు ఒక లేయర్లో ఉంటారు, రెండో లేయర్ అరవ సత్యం లాంటి బ్యాచ్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా అసలు వాళ్ళు రౌడీజం జీవితంలో మళ్ళా రౌడీజం వైపుగా అందరూ టీ కొట్లు అయి పెట్టుకుంటారు. ఇవన్నీ మానేసి అంటే వాడు వ్యాపారాల్లోకి బట్టల కొట్లు ఇలాంటివి పెట్టేసుకుంటారు. ఇంక మొత్తం అన్ని ఆపేస్తారు, అన్ని సత్ప్రవర్తన. ఆపేయాలని చెప్తారు. కుదరదంటే తోలు తీసేస్తారు. ఇది వాళ్ళ మోడస్ ఆపరేషన్ అంటే సంస్కరణ ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారిని చూసారు మీరు, వరద వస్తే పులిహార పొట్లాలు ఇవ్వటం లేదా మందులు సప్లై చేయటం, మీరు భయపడకండి రా బాబుని కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వడం కాదు, ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నాడు చూసుకోండి. అవును. ఆయన ఇల్లు కూడా క్లీన్ అంటే సమూలంగా అంచేత సమయం పట్టింది. ఇది మీ ద్వారా నేను మొట్టమొదటిగా చెప్తున్నా నాకు వచ్చిన సమాచారం మేరకు. ఇక కరప్షన్ విషయంలో ఎవడో ఒక్క రూపాయి కూడా ఇంట్లో పెట్టుకోలేడు, మొత్తం కక్కాల్సిందే. దానికోసం ఇప్పుడున్న యంత్రాంగంలో జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ సహా అందరిని చెడగొట్టేసాడు. అవును. అవన్నీ సరి చేసుకుంటా అక్కడ ఎవడు ఎక్కడ ఉండాలనేటువంటిది వాళ్ళని వీళ్ళ ఉండిపోయిన కాయల్లోంచి మంచి కాయలు ఏరుకునే పరిస్థితి. ఏ అధికారి ఎలాంటోడు? ఇది పొరపాటున ఒకళ్ళిద్దరు పోస్టింగ్లు వైసీపీ అంటకాగిన వాళ్ళు వస్తే ఈ అన్ని సోషల్ మీడియా ఓరెత్తిపోయింది. వీడు పలానాప్పుడు ఎలా చేసాడు అలాగా ఆడు కనుమరిచి వచ్చిన వాళ్ళందరినీ కూడా సరిచేసి కరెక్ట్గా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మొదలెడతారు ఆపరేషన్. ఓకే. ఈ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే సమూలంగా ఈ రోగ క్రిమి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాశ్వతంగా దూరం అయ్యేలా ఉంటుంది. ఇది నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, మొదలవుతుందండి. రైట్. అయితే శ్రీనివాస్ చౌదరి గారికి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ రవికిరణ్ ఇంటూరి అనే సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేసి 41A నోటీసులు ఇస్తే మాజీ మంత్రి పేర్ని నాని వచ్చి వరదలకి కృష్ణా గుంటూరులో వరదలు వస్తే దాన్ని పక్కన పెట్టి మచిలీపట్నంలో తీసుకెళ్తూ ఉంటే ఏదో కోడిగుడ్లు దాడి చేశారు ఇదే అన్నారు. సరే, దాడి అనేది అది పక్కన పెట్టేస్తాను. ఏపీ పోలీసులు అంటే ఓకే సార్, 41A నోటీసులు ఇచ్చారు మీరు చెప్పినట్టు, లేదంటే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి సిబిఐ వాళ్ళకి అలా కాదండి, ఒకసారి ఒక నిమిషమేనండి, ఒక నిమిషం. హలో, చెప్పండి సార్. మీకు ఇవాళ నేను చెప్పిన ఈ టీమ్స్ పనిచేస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించలేడండి. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యతంగా సోషల్ మీడియా కేసుకి పార్టీ 1A నోటీస్ ఇచ్చి మాత్రమే వదలాలి. చట్ట ప్రకారం అలాగే చేస్తారు. కానీ మరి వాడు రాసిన రాతలకి వాడు చిమ్మిన విషయానికి మరి కోటింగ్ ఉండాలి కదా, ఆ కోటింగ్ వేరే టీం చేస్తారు. ఓకే. ఇదనమాట నేను చెప్తాను. ఆ టీం చేయాలంటే వచ్చిన వెంటనే ఎవడలాటోడో తెలియదు. ఇప్పుడు పెన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఉన్నాడు, ఎన్నాళ్ళు దాక్కున్నాడంటే కారణం ఏంటి? ఈ పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు వస్తున్నారు సార్ మీరు దాక్కుండండి. ఇప్పుడు కార్తీ సినిమా ఖైదీ ఉంది, అందులో ఒకడు ఈ బృందంలో చేరిపోయి ఫోన్లు చేస్తూ ఉంటాడు, మేము ఎక్కడ ఉన్నాం ఏంటి రండి పోండి ఇలాంటివన్నీ అలా చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి అవన్నీ సరి చూసుకోవాలంటే ఒక పక్కన ఆర్థిక పరిస్థితి, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, ఇవన్నీ బ్యాలెన్స్. ఇప్పుడు అవన్నీ చేయకుండా ఈ దపిడి కార్యక్రమం పెడితే మీకు నాకు సంతోషంగా ఉంటుంది, కానీ ప్రజలకి నేను వ్యతిరేకం శ్రీనివాసరావు గారు, నేను దబిడి కార్యక్రమానికి నేను వ్యతిరేకం. ప్రజాస్వామ్యతంగానే ఏదైనా చేయాలి తప్పితే నేను పొరపాటును కూడా ఎక్స్పెక్ట్ చేయను, నేను ఎవరి దగ్గర అది ప్రస్తావన కూడా తీసుకురాను. అయితే బిఫోర్ కంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే, ఇంటూరికి ఇలా 41A నోటీస్ ఇవ్వడం ఆ సోషల్ మీడియా పోస్టుల మీద మీరు చాలా ఉదారంగా వ్యవహరించారు శ్రీనివాస్ చౌదరి గారు, మంచిదే, ఓకే.
ఇక్కడ ఏపీ పోలీసులు కాబట్టి ప్రస్తుతం మీకు టైం పడుతుంది అంటున్నారు కాబట్టి, మరి న్యాయ వ్యవస్థని, అత్యున్నత న్యాయ వ్యవస్థని దానికి కులం ఆపాదించి, అమరావతిలో భూములు ఇచ్చారని ఆపాదించి, తప్పుడు ఇది చేసి, ఏకంగా కరోనా వచ్చినప్పుడు ఆ ఒక రూమ్లో కరోనా పేషెంట్ని ఈ న్యాయమూర్తులను అందరినీ అందులో వేసి చంపేయాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేసిన లిస్టులో ప్రధానంగా ఈ ఇంటూరు రవికిరణ్ ఉన్నాడు. మరి ఆ కేసు ఏమో సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. అధికారం ఇప్పుడు కూటమికి వచ్చింది, కేంద్రంలో బీజేపీ ఉంది, సిబిఐకి ఎంట్రీ దొరికింది. మరి వీడు ఏపీ పోలీసులు దొరికినప్పుడు సిబిఐ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకెళ్ళి నాయన రావు సార్ మాట్లాడుకుందాం అని చెప్పొచ్చుగా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అది చెయ్యట్లేదు కాబట్టే ఈరోజు దేవినేని అవినాష్ కానీ, లేదు అంటే నందిగం సురేష్ కానీ, లేదంటే జోగి రమేష్ కానీ ఈ లీనియన్స్ అనేది ఏముంది లేదు, చంద్రబాబు పనుల మీద పడ్డాడు అంటే ఇంకా పని ఒక్కటే ఉంటుంది, ఇలాంటివేం పట్టించుకోడు అనేటువంటి ఒక లీనియన్స్ అయితే ఉంది. కాబట్టి ఇక నుంచైనా ప్రజా సంక్షేమార్థం, ప్రజల యొక్క మనశ్శాంతి కోసం, అబద్ధ ప్రచారం జరగకుండా ఉండడం కోసం మీరు కాస్త చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పండి. పోలీసుల్ని, వ్యవస్థల్ని, బాబు పని చేయండి అని చెప్పండి. చౌదరి గారు. తప్పకుండా సార్. ఇప్పుడు పవన్ గారు, ఇప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్లు, ఏదో సినిమా నా పేరు గుర్తులేదు కానీ రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిపి నటిస్తారు. ఫుల్ సౌండ్ పెట్టి లోపలికి వెళ్ళి సంతకం పెట్టే పని చాక్లెట్ ఇస్తారు, తీసుకోకపోండి అని ఒకసారి ఏదో సినిమా పేరు గుర్తు. మీరు కూడా సౌండ్ వినిపిస్తా ఉంటున్నారు మళ్ళీ. అంటే ఎందుకు నేను మాట వచ్చిందంటే, నాకు కూడా తెలుసు కానీ ఓపెన్ గా అలా చెప్పకూడదు కాబట్టి నేను నిమిత్తంగా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు తుప్పు వదిలిపోతుంది, ఉప్పు తిన్నోడు నీళ్లు ఖచ్చితంగా తాగి తీరుతారు. తప్పు చేయని వాళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే మీరన్నట్టు దుర్మార్గంగా, రాక్షసంగా లేదా రాచరిక పరిపాలనలాగా చేయం, ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తాం. బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆ రోజు భువనేశ్వరం తిట్టిన విషయాలు కానీ, అన్ని విషయాలకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కాకపోతే జరగడం గ్యారంటీ, కానీ ఆలస్యం మాత్రం అవ్వచ్చు అనుకుంటున్నారు. ఈ ఆలస్యం కూడా మన మంచి కోసమే. చాలా కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఇది చేసిన తర్వాత ఎవరైతే ఈ దమనకాండ కారకులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింది వరకు ఏ విధంగా దోచుకున్న అందరి పంతం, వాళ్ళ యొక్క చిన్న అక్రమాలపైన, వాళ్ళ యొక్క అవగాహన అయితే చేసిన విధ్వంసం వల్ల జరిగిన నష్టానికి ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. ఆ నమ్మకం బాగుంది. బాబు గారు, లోకేష్ గారు, దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి అవగాహన ఉంది. కాకపోతే ఏ టైంలో సరైన టైంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అరెస్టులు స్టార్ట్ అయినాయి. నందిగామ సురేష్ కానీ, అప్పిరెడ్డి కానీ ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా భయం పుట్టుకునింది. దేశం వదిలేద్దామా, రాష్ట్రం వదిలేద్దామా, ఎక్కడ పోదాం, ఏ పార్టీలో చేద్దాం అని చెప్పి వాళ్ళు రకరకాలుగా దారులు ఎత్తుకుంటున్నారు. కానీ అన్ని దారులు మోసపోయాయి. చివరికి తిరిగి మిగిలింది గోదావరి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుందా లేదా 2029 తెలియదు. కానీ తప్పు చేయడం మాత్రం ఖచ్చితంగా శిక్ష అర్హులు అవుతారనే విషయాన్ని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. మళ్ళీ మీరు అంటే సోషల్ మీడియాలోనో, పొల మీడియాలోనో, బ్లూ మీడియాలో మాట్లాడుతున్న విషయాలను కూడా మీరు బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ కూడా కంప్లీట్ ఇచ్చి సాక్షి పత్రికను కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా చట్టపరంగా వెళ్ళి క్లోజ్ చేయిస్తామని హెచ్చరిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే అడిసిమల్లి శ్రీనివాసరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా ఆ 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాడికి సంబంధించి చంద్రబాబు ఇంటి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అరెస్టులు జరుగుతున్నాయి. అందులో పారిపోవడాలు, దాక్కోవడాలు అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడున్నా మళ్ళీ వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు అరెస్టులు జరుగుతాయి, మళ్ళీ వీళ్ళకి కూడా ఏమన్నా 41A నోటీసులు లాంటివి వెళ్తాయా, లేదంటే కఠినమైనటువంటి చర్యలు వీళ్ళ మీద ఉంటాయా, వ్యవస్థ ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.